పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు. ఎవరు ఆర్ నారాయణ మూర్తి గారిది మీరెందుకు యూజ్ చేశారు అనుకోని. కానీ అది పెద్దగా అంటే మీకేమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజంగానే నేను ఇవన్నీ పెద్ద పెట్టించుకునే టైప్ కాదు. సెకండ్, కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్నా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి. రెండోది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఇఫ్ యూ రియలైజ్ ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ టు బీ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. అంటే మరీ ఓవర్ ఫ్లాంబాయన్స్ ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతికితే బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యూన్గా ఒక కియాను రీవ్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నా. ఓకే, వీళ్ళిద్దరూ దే ఆర్ టూ పీపుల్ హు ఆల్వేస్ మెయింటైన్ లైఫ్ స్టైల్ ఇన్ ద మోస్ట్ బేసిక్ వే కదా. వాళ్ళ దగ్గర నేర్చుకుందే. నెక్స్ట్ ఈ ట్యాగ్ పరంగా నేను ఇప్పుడు దాకా ట్రోల్ అయితే ఎవరు చేయలే, బట్ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇన్ అ వే ఐ థింక్ దిస్ ఇస్ సెలబ్రేటింగ్ హిమ్. లాస్ట్ 3 సంవత్సరాలు ఎవరు నారాయణ మూర్తి గారి గురించి నన్ను ప్రశ్న అడగలేదే. ఎందుకు మీరు మర్చిపోయారు? 3 సంవత్సరాలు నేను సెలబ్రేట్ చేసి పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గారిని నేను పెట్టుకున్నాక మీరు అందరూ మళ్ళీ వచ్చి ఇప్పుడు అంటున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ దీనివల్ల మళ్ళీ అందరూ మీరు ఆయన గురించి గుర్తు చేసి 10 దగ్గర మాట్లాడుతున్నారు. మంచి వాళ్ళని గుర్తుంచుకోండి బాసు, నేను గుర్తు చేయకుండా గుర్తుంచుకోండి అంటున్నా.